So hi mans, welcome to Cine Man. సో ఇందాకే బాహుబలి ది ఎపిక్ చూసి వచ్చాను అనమాట. సో క్రేజీ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ ఎపిక్ ఎక్స్పీరియన్స్. సో ఇట్స్ నాట్ ఎ రివ్యూ, ఇట్స్ నాట్ అన్ ఒపీనియన్, ఇట్స్ జస్ట్ మై ఎక్స్పీరియన్స్. సో మీరు కూడా చూసండి ఫస్ట్, అసలు బాహుబలి ఎక్స్పీరియన్స్ చేయండి. మళ్ళీ ఒక డికేడ్ తర్వాత రిలీజ్ అవుతుంది మన ఇండియన్ ప్రైడ్, మన బాహుబలి మన తెలుగు స్టాండర్డ్స్ ఒక లెవెల్ తీసుకెళ్ళిపోయింది. అసలు మొత్తం ప్రతి ఇండస్ట్రీ మన వైపు చూసింది బాహుబలి తీసాక. హాలీవుడ్ కానీ, టాలీవుడ్ కానీ, టాలీవుడ్ మన దాకా, బాలీవుడ్, మాలీవుడ్, కాలీవుడ్, మొత్తం బ్యారియర్స్ అన్ని బ్రేక్ చేసింది. సో అంత స్టాండర్డ్ సెట్ చేసిన సినిమా మనకు బాహుబలి. మన టాలీవుడ్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు రాజమౌళి గారు అసలు ఆ బాహుబలితో. సో ఫస్ట్లీ థ్యాంక్స్ టు హిమ్ అండ్ కుడోస్ టు హిమ్. సో ఆయన లేకపోతే ఇప్పుడు ఎలా ఉండేదో సిచ్యువేషన్ కూడా నాకు తెలియదు ఇండస్ట్రీ మనకంటూ. సో ఫస్ట్లీ ఆయన క్రెడిట్ ఇవ్వాలి. సో అండ్ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎపిక్ ఎక్స్పీరియన్స్, చాలా చాలా బాగుంది. నేను పీసీఎక్స్లో చూసా, అదే మన ప్రసాద్లో, అది కూడా లాస్ట్ స్క్రీన్. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. మీరు కూడా ట్రై టు సీ దేర్, అక్కడ చూడండి, బాగుంటుంది చాలా. సో మూవీ చూసాక అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ వెళ్ళిపోండి అసలు, ఇంకా దీనికి రివ్యూలు కావాలి ఏం అవుతుంది. సో కాకపోతే దీని లెంత్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది, కాకపోతే చూసవచ్చు. నాకైతే బోర్ ఎక్కడ కొట్టలేదు. 3 hours 45 minutes ఇది. సో 3 hours 45 minutes అని నాకు అంత పెద్ద టైం తెలియదు. కానీ సెకండ్ హాఫ్లో కొంచెం ఎగ్జాస్ట్ అవుతాం. అది కట్ చేస్తే మళ్ళీ ఆయనకే లాస్ అండి. సో మొత్తం ఎమోషన్ అంతా కట్ అయిపోయారు, అంతా బాగోదు. సో కరెక్ట్గానే కట్ చేశారు, చాలా బాగా కట్ చేశారు. రీమాస్టర్డ్ వర్జన్ అండ్ కట్ చేశారు. ఎడిట్ కూడా చాలా బాగుంది, ఎక్కడ మిస్ అవ్వలేదు. కావాల్సినవి తీసేశారు, కొన్ని కట్ చేశారు, కొన్ని సాంగ్స్, లవ్ ట్రాక్స్, కొన్ని అనవసరమైన సీన్స్ కట్ చేశారు రాజమౌళి గారు బాగానే. సో అవి ఎక్కడ మైనస్ అవ్వలేదు, ప్లస్ అయినాయి. సో బెటర్ అవి కట్ చేయడం. అండ్ ప్రభాస్ ఉంటాడండి అసలు పీసీఎక్స్లో. ఆ కట్అవుట్ ఇది కొత్త ఫార్మాట్ కదా, ఐమాక్స్ వర్జన్లో కూడా వేశారు. సో నాకు పీసీఎక్స్ వర్జన్లో అయితే ప్రభాస్ కట్అవుట్ అసలు పీసీఎక్స్ ఫార్మాట్ కూడా సరిపోవట్లేదు. అసలు ఆ కట్అవుట్ అట్లాంటిది, మరి రాజులకే రాజు అంటారా, ప్రభాస్ రాజు మన ఊరికే అంటారు ఆయన. సో మామూలు కట్అవుట్ కాదు అసలు. ఆ పీసీఎక్స్లో చూస్తుంటే ఆ కట్అవుట్ సరిపోవట్లేదు, పీసీఎక్స్ ఫార్మాట్ కూడా చాలా బాగున్నారు. సో నేను ఆయన కూడా క్రెడిట్ ఇచ్చేయాలి. అండ్ రాజమౌళి గారు అండి, మామూలు ఇట్లాంటి సినిమా ఇంకా ఎవ్వరు చేయలేరండి, రాజమౌళియే చేయాలి. ఇట్లాంటివి ఇంకొవ్వరు చేయలేరు. ఇంకో 100 years వరకు అయినా బాహుబలే మన తెలుగు స్టాండర్డ్ సెట్ చేసిందని చెప్పుకుంటారు ఇప్పటికీ ఎప్పటికీ. సో బాహుబలి ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ టాలీవుడ్. సో ఇంకో 100 yearsగా అయినా కూడా అదొక లెవెల్లో ఉంటుంది. అలా తీశారు. అసలు ఆ థాట్ కానీ, ఆ విఎఫ్ఎక్స్ కానీ, ఆ క్వాలిటీ కానీ, దాన్ని మళ్ళీ బీట్ చేయలేరు. ఇంక అంతే, అది ఇంకో ఎవరి తరం కాదు, ఇంకా అంతే. అది రాజమౌళి గారికే ఉండాలి. అండ్ ఇట్ వర్క్ అవుట్. అండ్ ఇందులో ఈ కొత్త వర్షన్లో విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. కొంచెం ఎన్హాన్స్ చేశారు విజువల్ క్వాలిటీ. అండ్ బీజిఎమ్స్ కూడా కొన్ని చాలా చోట్ల యాడ్ చేశారో మరి లేదో నాకు కొత్తగా అనిపించినాయి. మరి నేను మర్చిపోయానేమో నాకు తెలియదు, కానీ కొంచెం నాకు కొత్తగా అనిపించింది బీజిఎమ్స్ కూడా. అండ్ ఇంకా ఆల్మోస్ట్ అన్ని కవర్ అయిపోయినట్టే. సో లెంత్ ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ కలిపి 5 hours 47 ఎంతో వచ్చిందంట. సో ఆయన ఆల్మోస్ట్ 1.5 hours లేపేశారు మనకి. సో లాస్ట్ వర్జన్ అయితే 3 hours 45 minutes. అండ్ దెర్ ఇస్ అ సర్ప్రైజ్ ఇంటర్వెల్లోనో మరి కొన్ని దాంట్లో ఇంటర్వెల్ వేస్తారు, కొన్ని దాంట్లో లాస్ట్ వేస్తారు. సో బాహుబలి ది ఎటర్నల్ వార్ అని యానిమేషన్ మూవీ వస్తుంది. విజువల్స్ తోపు ఉన్నాయి, చాలా చాలా క్వాలిటీ ఉంది. మన ఇది వచ్చిన దాకా నాకు తెలిసి యానిమేషన్లోనే ఒక స్టాండర్డ్ సెట్ చేస్తుంది అనిపిస్తుంది మన ఇండియన్ యానిమే ఫిల్మ్స్లో. లైక్ కొంచెం యానిమే ఎఫెక్ట్ కూడా ఉంది బాగా, ఎఫెక్ట్స్ కానీ అవన్నీ చాలా బాగా డిజైన్ చేశారు, సూపర్. కానీ ఇది డైరెక్టెడ్ బై రాజమౌళి గారు కాదు, ఇంకో డైరెక్టర్. బట్ ఆయన ఎంతో కొంత ఉంటుంది ఆయనది కూడా. సో చూద్దాం. సో ఫస్ట్ వెళ్ళి మీరు అర్జెంటుగా బెస్ట్ స్క్రీన్లో చూసేయండి బాహుబలి ది ఎపిక్, ఫర్ ద ఎపిక్ ఎక్స్పీరియన్స్. బాహుబలి మాస్టర్ పీస్ అని ఎందుకంటామో ఒకసారి చూడండి. లాస్ట్లో మా షో అయిపోయాక అందరు ఎలా అప్రిషియేట్ చేస్తున్నారు. సో చూసారు కదా, అది అట్లాంటి అప్లాజ్ ఎందుకు వస్తుంది, గ్రేట్ ఫిలిమ్స్ తీస్తేనే వస్తుంది. అది ఎవరు తీయగలుగుతారు, రాజమౌళి గారు ఇంత గ్రేట్ ఫిలిమ్స్ తీయగలుగుతారు. సో అది నా ఒపీనియన్, ఒపీనియన్ కానీ అది నా ఎక్స్పీరియన్స్. సో ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చెప్పింది చేయకు.